దీపావళికి పొలిటికల్ బాంబులు పేలుతాయన్నారు. క్రిస్మస్ అయిపోయి న్యూ ఇయర్ దగ్గర పడుతోంది. త్వరలో సంక్రాంతి కూడా వస్తుంది. బాంబులు పేలతాయో లేదో కాని తెలంగాణ ప్రజల నెత్తిన బండలు మాత్రం పడుతున్నాయి. ఏడాది దాటినా రేవంత్ రెడ్డి పాలనలో శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలే మిగిలాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. పాలనా వైఫల్యాల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. తేల్చేస్తాం, పేల్చేస్తాం, అందరినీ నేలకు కూల్చేస్తామని ప్రగల్భాలు పలికిన నేతలు, మంత్రులు ఇప్పుడు జనం ముందుకు రాలేక మొహం చాటేస్తున్నారు. విపక్షాలపై ఎదురుదాడితో నోరు మూయించాలన్న తపన తప్పితే ప్రజలకు చేసిన మేలు చెప్పుకునే సీన్ లేక నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణ ప్రజలను వంచడం, మోసగించడం రేవంత్ రెడ్డి నైజమన్నది మాజీ మంత్రి హరీష్ రావు కొంతకాలంగా చేస్తున్న ఆరోపణ. ఏడాది నుంచి ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగుతోందని సీఎం అపరిచితుడ్లా పొంతంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బీఆర్ఎస్లో అత్యంత విశ్వసనీయత కలిగిన ఒక నేత ఇలా చెబుతున్నారంటే అందులో ఖచ్చితంగా నిజం ఉంటుందని నమ్మాల్సిందే. అసలు హరీష్ రావే ఎందుకు చెప్పాలి? పాలనలో ప్రస్తుత అస్తవ్యస్త స్థితి అందరికీ తెలిసిందే. విపక్షంలో ఉన్నప్పుడు అధికారమొస్తే కొండలను పిండి చేసి చూపిస్తామన్న రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత చిన్న పనులు కూడా చేయలేక మేనమేషాలు లెక్కిస్తున్నారు. మాటలను కోటలు దాటిస్తూ చేతలను గుమ్మాలు దాటించడం లేదు. కాంగ్రెస్ చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటో పరిశీలిస్తే ఇంత డొల్లతనమా అన్న ప్రశ్నలు ఉత్పన్నం కాక మానవు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన నియామకాలు అక్కడక్కడా పూర్తి చేయడం మినహా రేవంత్ సర్కార్ ఇచ్చిన కొత్త ఉద్యోగాలే లేవు. రుణమాఫీ పేరుతో కొందరికి మోదం, కొందరికి ఖేదం కలిగించారే తప్ప దాన్ని 100% కాదు కదా, 75% కూడా అమలు చేయలేకపోయారు అన్నది నిజం. అప్పటికి రాజెవరో రెడ్డెవరో ఎవరికి తెలుసు? సోనియమ్మ పుట్టిన రోజుకు ఏడాది పాలన సంబురాలకు లింకు పెట్టడం మినహా రేవంత్ రెడ్డి చేయగలిగిందేమీ లేదు. ఏడాది పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించకపోవడం చేతగానితనమా? ఏ పని చేయలేదని జనం నిలదీస్తారన్న భయమా? సోనియా పుట్టినరోజును పురస్కరించుకుని 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలోని కీలక హామీ అయిన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల భృతిని అమలు చేద్దామని ప్రతిపాదించుకుని కూడా వెనక్కు తగ్గారు. నిధులు లేవని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ అంతర్గత సమావేశాల్లో చేతులెత్తేయడం ఏడాది పాలనలో వైఫల్యానికి నిదర్శనంగా నిలవడమే కాకుండా పాలనపై రేవంత్ రెడ్డికి జారిపోతున్న పట్టుకు కూడా మచ్చుతునకగా నిలుస్తోంది. రేవంత్ పాలనలో రైతులకు జరుగుతున్న అన్యాయం బహుశా ఏ సర్కారులో జరిగుండకపోవచ్చు. పెట్టుబడికి తగిన ప్రోత్సాహకాలు లేవు. నాణ్యమైన విత్తనాలు అందుబాటుకు రావు. పంటకు గిట్టుబాటు ధర లభించదు. మార్కెట్ యార్డుల్లో అన్నదాతల పడిగాపులు ప్రభుత్వ పెద్దలకు కనిపించవు. రైతన్నలను దళారీలు దోచుకుంటుంటే ప్రభుత్వం ముసిముసి నవ్వులు నవ్వుకోవడం మినహా చేసిందేమీ లేదు. వరి పండించిన వారైనా, పత్తి చేను వేసిన వారైనా, కంది పంటను బస్తాలకు ఎత్తుకుని తెచ్చిన వారైనా దళారీలు ఇచ్చిన 4 పైసలు తీసుకుని కాళ్లీడ్చుకుంటూ ఇంటికి వెళ్లాల్సిందే తప్ప నిలదీసే ధైర్యం చేయలేని దుస్థితికి ప్రభుత్వమే కారణం కాదా అన్న మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెట్టుబడిలో సగం కూడా రాకపోతే ఏ రైతు ఏం చేయగలడు? అన్నదాత ఆత్మహత్యలను ఎవరు ఆపగలరు? బతుకమ్మ చీరల పథకం, ఎల్ఆర్ఎస్, పోటీ పరీక్షల వాయిదా, కుల సర్వే, ఆక్రమణల కూల్చివేతల వంటి అంశాలపై రేవంత్ రెడ్డి దొంగ మాటలు మాట్లాడుతున్నారని, మాట మార్చుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం నిజం కాదా? ప్రభుత్వం మౌనం వహించడం వాస్తవం కాదా? ఏక్ పోలీస్ విధానం, మద్యం వ్యాపారం, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి అంశాలపై ఆకాశమే హద్దుగా పరిష్కార మార్గాలను సూచిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వాటిని పాతాళంలోకి తొక్కేశారు. మేడిగడ్డను ఏం చేశావు రేవంత్ అయ్యా అని అడిగితే సమాధానమే లేదు కదా. రేవంత్ పాలనలో నీటిపారుదల రంగం నిర్వీర్యమైపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ చేసిన తప్పుల్లో ఒకటి కూడా సరిదిద్దలేకపోయింది. లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని అప్పటి బీఆర్ఎస్ కల్లబల్లి కబుర్లు చెబితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 ఎకరానికి కూడా కొత్తగా నీళ్లిచ్చింది లేదు. రిజర్వాయర్లు పూడికి తీతకు నోచుకోలేదు. దెబ్బతిన్న ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడే లేడు. మరిప్పుడు ఏం చేయాలే? అసలు పాలనపై సీఎం రేవంత్కు పట్టుందా అన్నది పెద్ద ప్రశ్న. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాల్సిన అధికారగణం ఏం చేస్తోంది? చేయాల్సిందేమిటి అని ప్రశ్నించుకుంటే అంతా శూన్యమే కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాల అమల్లో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు దర్శనమిస్తోంది. సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పనులు చేయించుకునే పరిస్థితి లేదు. వెళ్లే ధైర్యం చేయడం లేదు.
వెళ్ళినా సమాధానం చెప్పేవాళ్లు లేరు. ప్రభుత్వానికి అధికారులపై పట్టుందన్న నమ్మకం సన్నగిల్లుతోంది. అధికార వర్గాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వారిని దారికి తీసుకురావాల్సిన ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపుకే ప్రాధాన్యమిస్తోంది. ఏడాది పాలనలో నిర్బంధాలు, అణిచివేతలు, లాఠీచార్జీలు, కంచెలు, ఆంక్షలే కనిపిస్తున్నాయి. ఏదో విధంగా కేసీఆర్, కేటీఆర్ను అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీయాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ కేసులో 1 వారం పైగా గడిచిపోయింది. బీఆర్ఎస్ నేతల అరెస్టులు మొదలైతే నెలలు గడిపేయచ్చు. పైగా రోడ్డెక్కిన నిరుద్యోగులపై కేసులు పెడుతూ లగచర్ల గిరిజనులపై దాడులు చేస్తూ టైంపాస్ అయిపోతోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణ ప్రజలు ప్రశ్నించుకుంటున్నది ఒక్కటే, ఏడాది గడిచింది కదా, మరో ఏడాదికి కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందా, ఏమైనా మెరుగుపడుతుందా అని నిలదీస్తున్నారు. దానికి రేవంత్ మహాశయుడి సమాధానం ఏమిటో. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.